వెల్కమ్ టు టుడేస్ పాడ్కాస్ట్. ఈరోజు మనం వెరీ అర్జెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ మీద అయితే డిస్కస్ చేయడానికి మనం ఈరోజు ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాం. దేని మీద అంటే దామగుండం రిజర్వ్ ఫారెస్ట్. దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ మీద కొన్ని నెలలుగా కొన్ని వారాలుగా సోషల్ మీడియాకి సంబంధించి చాలా వైరల్ అవుతుంది ఇది. సో ఇది ఏంటి అంటే అక్కడ ఒక ప్రాజెక్ట్ అనేది తీసుకొస్తున్నారు. ఎక్కడ అంటే దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ అనంతగిరి హిల్స్ మరియు ఈ వికారాబాద్ రీజియన్స్లో ఉన్న ఒక అడవి. దాంట్లో 12 లక్షల చెట్లను నరికేస్తూ ఒక ప్రాజెక్ట్ని తీసుకొస్తున్నారు. సో దీంట్లో చెట్లతో పాటు అక్కడ ఆ ప్రాజెక్ట్ వస్తే లోకల్ కమ్యూనిటీస్ కూడా ఇబ్బంది జరుగుతుంది. దాంతోపాటు ఒక బయోడైవర్సిటీ రిచ్నెస్ కలిగి ఉన్న ఎన్నో చెట్లు, యానిమల్స్ ఇవన్నీ అక్కడ నుంచి ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉన్నాయి. దీంతో పాటు చాలామంది చెప్పే దామగుండంకి వెళ్తే యమగండం తప్పుతుందంటారు. అంటే అంతటి మెడిసినల్ వాల్యూస్తో కూడిన చెట్లు అక్కడ ఉన్నాయి. సో అంతటి రిచ్నెస్ అనేది మనకు డ్యామేజ్ అవుతుంది. అండ్ దీంతో పాటు అక్కడ ఉన్న ఎన్నో యానిమల్స్ ఉన్నాయి, ఎన్నో వెరైటీ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. అలాంటి యానిమల్స్ యొక్క ఉనికికి దెబ్బతీయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దీంతో పాటు వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి హైదరాబాద్కి నీళ్లు దొరికే మూసీ నది, అలాంటి మూసీ నది యొక్క బర్త్ ప్లేస్ అనేది ఆ ఫారెస్ట్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటి గురించి మనం ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడడానికి మన ముందు సిద్ధార్థ్ అండ్ దాంతోపాటు రుచిత్ అనే ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ ఉన్నారు. వీళ్ళు ఫ్రంట్ లైన్ మీద ఉండి ఈ దామగుండం ఫారెస్ట్ సంబంధించిన క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేశారు, సేవ్ దామగుండం ఫారెస్ట్ అని. సో వాళ్ళ యొక్క మాటల్లో దీని రిలేటెడ్ ఈ దామగుండం ఫారెస్ట్ రిలేటెడ్ ఉన్న పెయిన్ గురించి, దీని యొక్క ఈ ప్రాజెక్ట్ వస్తే వచ్చే డ్యామేజెస్ గురించి, హెల్త్ కాన్సర్న్స్ ఏమేమి ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కాన్సర్న్స్ ఏమున్నాయి, వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా మనం వాళ్ళ మాట. అండ్ నీకు నాకు అందుకోసమే సేవ్ ఎన్విరాన్మెంట్, సేవ్ నేచర్, సేవ్ ఫారెస్ట్ అండ్ పాడ్కాస్ట్లోకి వెళ్ళిపోదాం. అది మీరు చార్మినార్ ముందు నిలబడి ఒక వీడియో తీశారు కదా. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారము. ఈ రోజు నేను హైదరాబాద్ లో ఉన్న చార్మినార్ ముందుకి వచ్చి మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నా. మన తెలంగాణలో 3,000 ఎకరాలు, అరౌండ్ 3,000 ఎకరాలలో ఒక అడవి ఉంది, దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పి. ఈ అడవిలో 12 లక్షలకి పైగా చెట్లు ఉన్నాయని న్యూస్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఒక రేడార్ ప్రాజెక్ట్ వల్ల ఈ మొత్తం అడవి నాశనం కాబోతుంది. కొద్ది రోజుల్లో ఇనాగరేషన్ కూడా జరగబోతుంది. మేము ఈ అడవిని రక్షించాలని కోరుకుంటున్నాము. మా క్యాంపెయిన్ ని సపోర్ట్ చేయండి. #సేవ్ దామగుండం ఫారెస్ట్ అనే ఈ క్యాంపెయిన్ ని సపోర్ట్ చేయండి. దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ గురించి సో అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఆ వీడియో తీయడానికి మీ వెనక తీయడానికి గల కారణం ఏంటి? మేము దామగుండం రిజర్వ్ ఫారెస్ట్కి సంబంధించి ఈ ఇయర్ 2024 ఇదే సంవత్సరంలో కొన్ని నెలల నుండి మాకు తెలిసింది అక్కడ ఒక రిజర్వ్ ఫారెస్ట్లో డిఫారెస్టేషన్ జరుగుతుంది రేడార్ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి. నేవీ వాళ్ళు అక్కడ ఒక రేడార్ స్టేషన్ కోసం అని చెప్పి ఈ రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్న 12 lakh ట్రీస్ని కట్ చేస్తున్నారని ఒక న్యూస్ రిపోర్ట్ మేము ఫిబ్రవరిలోనే చదివినాం. మేము అంటే హియర్ ఐఎమ్ స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లైమేట్ ఫ్రంట్. మేము ఒక పాన్ ఇండియా ఉద్యమము. మేము యువత అందరం ఏకమై, యువతనే కాకుండా సీనియర్ సిటిజన్స్ కూడా, మెయిన్లీ యువత లీడ్ చేస్తుంది. మేమందరం వాతావరణము మరియు సామాజిక న్యాయం, వాతావరణంలో జరిగే మార్పులు, పర్యావరణము మధ్యలో సామాజిక న్యాయం, ఇవి రెండింటి ఆలోచనతో పనిచేసే గ్రూప్. సో మేము ఇంకా మా టీమ్మేట్స్ మేమందరము ఆలోచించినప్పుడు దీని గురించి ఆర్టికల్ చదివిన తర్వాత ఒకసారి డిస్కషన్ చేసినాం. 12 lakh ట్రీస్ కట్ అవుతున్నాయి, కానీ ఏ లోకల్ కాంటాక్ట్ లేకపోవడం వల్ల దాని గురించి ఎక్కువ ఫోకస్ పెట్టలేకపోయినాం. కానీ మేము కూడా డిఫరెంట్ విషయాలలో ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయలేకపోయింది. తర్వాత కొన్ని నెలల తర్వాత నాకు తెలిసి జూన్ మంత్లో అనుకుంటా, జూన్ మంత్లో మాకు లోకల్గా ఉన్న వాళ్ళ కాంటాక్ట్ దొరకడం జరిగింది. దొరికిన వెంటనే అక్కడ ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ని పంపించి మా ఆర్గనైజేషన్ తరఫున పంపించిన దాని తర్వాత అక్కడ మా టీమ్మేట్స్, మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి చదవడం, మొత్తం అక్కడ పరిశీలించడం. అక్కడ ఉన్న హైకోర్టులో ఒక పిటిషన్ కూడా ఉంది దీనికి సంబంధించి. సో అది ఒక 300 పేజీల డాక్యుమెంట్. సో దాంట్లో ఎంత అర్థం కాగలిగితే అంత అర్థం చేసుకొని, ఇంకా మిగతా డీటెయిల్స్ అక్కడ లోకల్గా ఇష్యూకి సంబంధించి ఫైట్ చేస్తున్న వాళ్ళు ఇవన్నీ అర్థం చేసుకున్నాం. దాని తర్వాత తెలిసింది ఏంటంటే ఇది 2010 నుంచే జరుగుతున్న ఉద్యమం.
2010లోనే దీనికి సంబంధించి చాలా మంది కొట్లాడినారు, దీనికి విరుద్ధంగా కొట్లాడినారు. 2010 నుంచే నేవీ దీని కోసం దీన్ని ఈ ల్యాండ్ ని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పి తెలిసిన దాని తర్వాత లోకల్ గా చాలా మంది చాలా యాక్టివ్ గా ఫైట్ చేస్తున్నారు. ఫైట్ చేసినారు 2022 వరకు కూడా దే డిడ్ అ లాట్ ఆఫ్ యాక్టివిటీస్. కానీ అది రీచ్ కాలేకపోయింది, అక్రాస్ ద స్టేట్ ఎవరికి తెలియలేకపోయింది. మేము పర్యావరణం గురించి పనిచేస్తున్నాం, మాకే ఆ ఇష్యూ గురించి ఎక్కువ తెలియలేకపోయింది, ఎక్కువ సెన్సిటైజ్ కాలేదు మేము ఆ ఇష్యూకి సంబంధించి. సో దాని తర్వాత ఎవరైనా యాక్టివ్ ఉన్నారా అని తెలుసుకున్న దాని తర్వాత ఏ యాక్టివ్ మూవ్మెంట్ లేదు. ఉంటే దాంట్లో పార్ట్ అయ్యి ఏదన్నా ఎంగేజ్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తుండే, కానీ అది లేకపోవడం వల్ల మేము ఇంకొక సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ లాంచ్ చేయడము. అప్పుడే మాకు తెలిసిన విషయం ఏంటంటే అదే నెలలో జూన్లో అనుకుంటా, జూలై నెలలోనే ఇనాగరేషన్ ఉండే 28th అనుకుంటా, 28th 27th ఇనాగరేషన్ ని వాళ్ళు ప్రకటించినారు అదే నెలలో. మేము వెళ్ళిన ఒక 10 రోజుల్లోనే ఇనాగరేషన్ డేట్ ఫిక్స్ అయింది. ఇనాగరేషన్ డేట్ ఫిక్స్ అయిపోయింది. వి వర్ ఫస్ట్లీ ట్రైంగ్ టు అండర్స్టాండ్ అక్కడ ఉన్న సమస్య ఏంటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. ముందు నుంచే మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇట్లాంటి విషయాలకి ఎట్లా పనిచేయాలని మల్టిపుల్ క్యాంపెయిన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాము, మల్టిపుల్ మూవ్మెంట్స్ తో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాము, చాలా సీనియర్ యాక్టివిస్టులతో ఎంగేజ్ చేస్తూ ఉంటాము, వాళ్ళతో ఇన్పుట్స్ తీసుకుంటూ ఉంటాం. కాబట్టి మేము అర్థం చేసుకున్నాం, ఆల్రెడీ మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దీన్ని ఎట్లా డీల్ చేయాలని చెప్పి వి గేవ్ కాల్ ఫర్ ఎ నేషనల్ క్లైమేట్ స్ట్రైక్. దేశవ్యాప్తంగా ఒక నిరసనని తెలియజేద్దాము, ఈ ఇనాగరేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి, ఈ దామగుండం అడవిని కాపాడాలని చెప్పి వి గేవ్ కాల్ ఫర్ ఎ నేషనల్ క్లైమేట్ స్ట్రైక్. అది దాని ముందు రోజు చీఫ్ మినిస్టర్ కి రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక తరపున NAPM నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్ తరపున ఒక 100 యాక్టివిస్ట్, వి అలాంగ్ విత్ మీ అండ్ అ లాట్ ఆఫ్ అదర్ పీపుల్, చాలా సంఘాల నుంచి ఒక లెటర్ రాసిన దాని తర్వాత వి ఎక్స్పెక్టెడ్ అ రెస్పాన్స్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్ విచ్ నెవర్ కేమ్ ఈవెన్ టిల్ టుడే. లేదు రాలేదు. సో దాని తర్వాత ఇనాగరేషన్ ముందు రోజు వి డిడ్ అ ప్రొటెస్ట్ అండ్ ఇనాగరేషన్ నెవర్ హ్యాపెండ్. అంటే కొంతమంది లోకల్ గా ఉన్న వ్యక్తులకి కొన్ని వార్తలలో కూడా ప్రెషర్ వల్లనే దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలు ఆగిపోయింది. నిరసన ఇప్పటి వరకు ఇనాగరేషన్ జరగలేదు. 2 months అవుతుంది అనుకుంటా, నాకు తెలిసి ఒక 2 నెలలు అవుతుంది. అయినా కానీ ఇనాగరేషన్ జరగలేదు. ఆ రోజు కట్టిన స్టోనే ఇంకా ఉంది అక్కడ రామగుండం. కానీ సో అది కానీ లోకల్ గా ఇప్పుడు కడుతున్నారు, అక్కడ ఆల్రెడీ కొన్ని ఫెసిలిటీస్ కట్టేసినారు. లేబర్స్ ని ఇంకా వర్క్ ఎవరైతే వర్క్ చేయబోతున్నారో ఫారెస్ట్ రేడర్ ప్రాజెక్ట్ కోసం వాళ్ళకి ఫెసిలిటేట్ చేయడానికి వాష్రూమ్స్, అకామిడేషన్ ఆల్రెడీ కట్టడం స్టార్ట్ చేస్తారు. చెట్లు ఏం నరకలేదు కానీ అది కడుతుంది. సో దట్ ఈస్ ఆల్సో దేర్. సో ఇప్పుడు అప్పటి నుంచి ఇంకా ఎంగేజ్మెంట్ స్టార్ట్ చేసి ఆ దేశవ్యాప్త నిరసన తర్వాత లోకల్ గా చాలా మంది దేశవ్యాప్తంగా ఆ నిరసన తర్వాత లోకల్ ఉన్న వ్యక్తులకి కూడా చాలా మందికి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంతమంది మాట్లాడుతున్నారు, మేమెందుకు నుంచోవద్దు అని చెప్పేసి చాలా మంది మాకు కాంటాక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత అప్పటిలోపే మేము ఒక్కలమే కాదు, అప్పటిలోపు ముందు క్లైమేట్ ఫ్రంట్ లో ఉన్న కొంతమంది యువత అందరం కలిసి మేము అనుకున్నాము దీని గురించి చేయాలని చెప్పి చేస్తున్నాము. ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ పంపించినాము. మేము అందరం స్టూడెంట్స్ వెళ్ళాలన్నా మాకు ట్రాన్స్పోర్ట్ కి కూడా అసలు ఫెసిలిటీ కూడా లేదు. వి డిడ్ అవర్ ఓన్ థింగ్. ఎట్లా అట్లా కష్టపడి అక్కడికి వెళ్ళి కొంతమంది, నేను లేను ఆ టీంలో, నేను పార్ట్ లేను, నేను వేరే దగ్గర ఉన్నాను. నార్త్ ఇండియాలో గ్రీన్ మేనిఫెస్టో గురించి పనిచేస్తుండే ఇండియాలో. ఇంకా మా టీమ్మేట్స్ ఫైటర్స్ వాళ్ళు వెళ్ళి అక్కడ ఇంకా పోయి అక్కడ పరిశీలించడం జరిగిన దాని తర్వాత అప్పుడు లోపే మేము ప్రజా సంఘాల్లో ఉన్న కొంతమంది మాకు అడ్వైజర్స్ గా కొంతమంది ఉన్నారు. క్లైమేట్ ఫ్రంట్ కనే కాకుండా మేము గైడెన్స్ తీసుకునేది ఇంకా నేషనల్ లెవెల్ కొంతమంది యాక్టివిస్టులు వాళ్ళందరితో మాట్లాడి మేము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. ఎట్లా నుంచి మీరు మేము గ్రూప్ టీమ్ అంటున్నారు, ఏంటిది? అంటే మీకు మీ గ్రూప్ కి మీ టీమ్ కి ఏదైనా ఆర్గనైజేషన్ ఉందా? Like what is it? So we are a group called Climate Front Hyderabad. Okay. Actually Climate Front India is our national, Climate Front is our movement's name. మేము ఒక యూత్ మూవ్మెంట్, అంటే యువత అందరం కలిసి మేము పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ఒక ఉద్యమాన్ని క్రియేట్ చేస్తున్నాం అక్రాస్ దేశం. సో దాంట్లో పాటుగానే మాకు విశాఖపట్నంలో ఒక చాప్టర్ ఉంది, క్లైమేట్ ఫ్రంట్ విశాఖపట్నం అని. హైదరాబాద్ లో ఒక చాప్టర్ ఉంది, క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్. జమ్మూలో ఉంది క్లైమేట్ ఫ్రంట్ జమ్మూ అని. ఇప్పుడు మేము ఈ 3 డిఫరెంట్ ప్లేసెస్ లో లోకల్ ఇష్యూస్ ని ఐడెంటిఫై చేసి వాటికి సంబంధించి ఒక ఉద్యమాన్ని బిల్డ్ చేయడానికి ప్రయత్నిస్తాం.
అంటే పర్యావరణం కూడా ఇంపార్టెంట్, పర్యావరణం గురించి కూడా ప్రజలు మాట్లాడాలన్నట్టు వీ క్రియేట్ ప్రెషర్ ఆన్ ద గవర్నమెంట్ టు చేంజ్ దేర్ పాలసీస్. సో అట్లా అదొక్కటే కాకుండా వీ హ్యావ్ అన్ సెపరేట్ చాప్టర్ కాల్డ్ క్లైమేట్ ఫ్రెండ్ ఇండియా. ఇట్ ఈస్ ఆర్ నేషనల్ చాప్టర్. సో దేర్ ఇస్ క్లైమేట్ ఫ్రెండ్ అనే ఇట్స్ ఎ పేరెంట్ బాడీ, దాని కింద లైక్ డిఫరెంట్ సిటీస్ లో డిఫరెంట్ ఉన్నాయి. We are a decentralized movement. అంటే Okay. decentralized but coordinating. అంటే మేము ఎంత ఇండిపెండెంట్ గా వర్క్ చేసినా కానీ we seek support ఇంపార్టెంట్ మూవ్మెంట్స్ లో. ఇప్పుడు మేము దేశవ్యాప్తంగా నిరసనకి పిలుపునిచ్చినప్పుడు క్లైమేట్ ఫ్రెండ్ ఇండియాలో ఉన్న నెట్వర్క్ ని యూటిలైజ్ చేస్తాం. సో అట్లా మాకు అది మేము అంటే ఇక్కడ క్లైమేట్ ఫ్రెండ్ హైదరాబాద్, కొన్నిసార్లు క్లైమేట్ ఫ్రెండ్ ఇండియా. సో ఇప్పుడు దాని తర్వాత మేము అందరం ప్రజా సంఘంలో ఉన్న కొంతమందిని కాంటాక్ట్ అయ్యి ఒక సేవ్ దామగుండం ఫారెస్ట్ అని ఒక సోషల్ మీడియా స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎవరైతే ఇంటెలెక్చువల్స్ ఉన్నారో ఇతర ప్రజా ఉద్యమాల జాతీయ వేదికలో ఉన్న కొంతమంది వ్యక్తులు, ఇంకా ఇండిపెండెంట్ ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్, వాళ్ళందరం కలిసి కోర్ట్ డాక్యుమెంట్స్ పరిశీలించడము, అసలు ఫ్యాక్ట్స్ ఏమున్నాయి అవన్నీ పరిశీలించిన దాని తర్వాత లోకల్గా వెళ్ళి ఎంగేజ్ కావడము ఏం జరుగుతుందని చెప్పి, దాని తర్వాత కంటిన్యూస్గా సోషల్ మీడియాలో ఎంగేజ్మెంట్ చేయడం, మీడియా అవుట్ రీచ్ చేయడం, ఇంకా దాని తర్వాత రీసెంట్గా పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ డ్రైవ్ చేయడం, కొన్ని థౌజండ్స్ ఆఫ్ పాంప్లెట్స్ ప్రింట్ చేసుకొని అవి ర్యాండమ్ ప్లేసెస్కి వెళ్ళి హైదరాబాద్లో అది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అట్లా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడే చార్మినార్కి వెళ్ళినప్పుడు we actually tried to make that video where I'm telling నమస్తే చార్మినార్ ముందుకు వచ్చేదో సంథింగ్ లేదా. ఓకే, అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఈ దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో దీని యొక్క టైం లైన్ చెప్పగలుగుతారా? ఇన్సిడెంట్ ఐ మీన్ ఈ ఓవరాల్ అనమాట, ఇప్పుడు కాదు, లైక్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది, ఏ కాజ్ మీద స్టార్ట్ అయింది, సో దాని తర్వాత ఐ థింక్ 10 to 15 years అనేది సైలెంట్గా ఉండిపోయింది. సో ఎందుకు ఉన్నది? సో దీని గురించి ఒక టైం లైన్ వేసి చెప్పండి. యాక్చువల్లీ ఇది 2007 నుంచి చాలా ఇంటెన్స్ గా వర్క్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ల్యాండ్ ఉందో, ఈ దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ ఇస్ అరౌండ్ 2970 ఎకర్స్ లో ఉంది ఇది. ఈ రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ ముందు ఎండోన్మెంట్ ల్యాండ్ కింద ఉండేది, అంటే టెంపుల్ భూమిలో ఉండేది. అక్కడ శ్రీ రామలింగేశ్వర టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ ఆధ్వర్యంలో ఉండే 2100 to 200 మధ్యలో ల్యాండ్ ఉండే. ఇంత భూమి టెంపుల్ లోపలనే ఉండే, టెంపుల్ ఎన్విరాన్మెంట్ ల్యాండ్ కింద డిక్లేర్ అయ్యి ఉండే 2007 ఆ టైం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పేరు మీద ఈ ల్యాండ్ ని కన్వర్ట్ చేసినారు. దేనికి? ఫారెస్ట్ ల్యాండ్ లోకి, ఎండోన్మెంట్ ల్యాండ్ నుంచి ఫారెస్ట్ ల్యాండ్ లోకి కన్వర్ట్ చేసి దాని తర్వాత నేవీకి ఫెసిలిటేట్ చేయడం కోసమే ఈ కన్వర్జన్ జరిగింది యాక్చువల్లీ చెప్పాలి. సో కన్వర్జన్ జరిగిన దాని తర్వాత ఇది అరౌండ్ 2008 లోపు ఈ కన్వర్జన్ ప్రాసెస్ అయిపోయింది. 2008-9 లోపు అయిపోయిన దాని తర్వాత 2010 నుంచి క్లియరెన్సెస్ తీసుకోవడం మొదలు పెట్టారు నేవీ డిపార్ట్మెంట్. అప్పటి నుంచి నిరసనలు మొదలైంది లోకల్ గా. చాలా లెటర్స్ రాసినారు, కొన్ని లక్షల లెటర్స్ రాసినారు లోకల్ ఉన్న ప్రజలు, మాకు ఈ ప్రాజెక్ట్ వద్దని చెప్పి. దాని తర్వాత చాలా మంది ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్టులు ఇంకా ఇతరులు చాలా డిఫరెంట్ యాక్షన్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో కానీ ఎక్కడో అది చాలా అండర్రేటెడ్ గా ఉండిపోయింది, ఎప్పుడు మెయిన్ స్ట్రీమ్ లోకి రాలేకపోయింది. సో దాని తర్వాత మధ్యలో 2 సార్లు కోర్టు స్టే ఆర్డర్ వచ్చింది. దాని తర్వాత కోర్టులో మల్టిపుల్ రీజన్స్ వల్ల మన పిటిషన్ స్ట్రాంగ్ ఉంది, ప్లస్ మధ్యలో కోర్టు స్టే ఇచ్చింది, మన ఈ ప్రాజెక్ట్ కి స్టే ఇచ్చింది. దాని తర్వాత బికాస్ ఆఫ్ మల్టిపుల్ లీగల్ ఫ్యాక్టర్స్ ఆర్ థింగ్ డిడ్ నాట్ స్టే స్ట్రాంగ్. ప్లస్ చాలా లూప్హోల్స్ కూడా సర్కార్ సబ్మిట్ చేసిన సర్కార్ అఫిడవిట్ లో ఉన్నాయి. అంటే సర్కార్ ఇచ్చిన రెస్పాన్స్ లో కోర్టులో చాలా స్టూపిడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్ అని ఉంటుంది. ఎవ్రీ గ్రామ పంచాయత్ అది ఉంటారు బయోడైవర్సిటీ రిజిస్టర్. నువ్వు బయోడైవర్సిటీ రిజిస్టర్ కోసం ఒక కమిటీని ఫామ్ చేసి అది కలెక్ట్ చేసుకోవాలి డేటా. కానీ ఇక్కడ ఏం చేసినారు, కోవిడ్ టైంలో రష్లో బయోడైవర్సిటీ రిజిస్టర్ కంప్లీట్ చేసారు. అంత రష్ ఏముంది, ఫస్ట్ నీ ఆన్లైన్ ఎట్లా తయారు చేస్తావు నువ్వు బయోడైవర్సిటీ రిజిస్టర్? అది ఐ డి నాట్ అండర్స్టాండ్. ఇట్స్ ఆన్ గ్రౌండ్ థింగ్. నువ్వు అడవులను రక్షించుకోవడానికి అడవులు ఇన్ పర్సన్ వెళ్ళి తయారు చేయాలని ఆన్లైన్ ఎట్లా చేస్తావు? సో దాట్ ఈస్ ఆల్సో అది. ఇది ఒకటే కాకుండా ఇంకా మల్టిపుల్ లూప్ హోల్స్ ఉన్నాయి. వీళ్ళు ఏమంటున్నారు, ఓన్లీ 0.4% డెన్స్ ఫారెస్ట్ ఉందని అంటున్నారు, విచ్ ఇస్ వెరీ. ఎందుకంటే 30% నుంచి 0.4కి ఎట్లా వచ్చింది?
30% ఇన్స్ ఫారెస్ట్ నుంచి 0.4కి అసలు ఎట్లా వచ్చింది? హూ ఆర్ అకౌంటబుల్? దెన్ వాట్ ఈస్ ద రిజర్వ్ ఫారెస్ట్ ని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఫారెస్ట్ డిపార్ట్మెంట్. మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేస్తుంది? వెన్ ద ఫారెస్ట్ కవర్ ఈస్ రెడ్యూసింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్ ఈస్ యువర్ హరితహారం ప్రోగ్రామ్ డూయింగ్ అండ్ వాట్ ఈస్ యువర్ ఇన్ టోటల్ సిస్టమ్ డూయింగ్? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బాధ్యతని అది నిర్వర్తించకుండా ఏం చేస్తుంది మరి? సో ఇదొకటి. మధ్యలో కూడా 2022లో ఏం జరిగిందంటే 2022లోనే అక్కడ కొన్ని వందల ఎకరాలలో మంటలు వచ్చినాయి. ఫారెస్ట్ ఫైర్. ఇట్ వాజ్ ఎ మ్యాన్ మేడ్ ఫారెస్ట్ ఫైర్. ఇంటెన్షనలీ పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు బిల్డ్ దిస్ ప్రాజెక్ట్ వాళ్ళు ఇంటెన్షనల్గా పల్లె చేశారంట. దెన్ దాని తర్వాత అది కోర్టుకి వెళ్ళింది, మల్టిపుల్ ఇష్యూలు అయినాయి, ఇవన్నీ జరిగినాయి. సో సో చాలా ఈవెంట్స్ అనేవి జరిగినాయి. వెరీ క్లియర్ కట్గా ఇప్పుడు యాజ్ పీపుల్ ఇప్పుడు మనం ఇవన్నీ ఫ్యాక్టర్స్ మాట్లాడినాం. ద రీజన్ వై వి ఆల్ ఆర్ ఇంత జరిగినా కానీ అక్కడున్న లోకల్ పీపుల్ లేకపోతే మేము ఇంకా ఎందుకు బేర్ చేస్తున్నాం అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ తెలంగాణ టు సేవ్ దామగుండం ఫారెస్ట్. సో ఇట్ ఈస్ ద థింగ్. సో ఇలా దీని నుంచి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? దామగుండం ఒకవేళ డిస్ట్రాయ్ అయితే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇదే చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఈ చిన్న పిల్లల లెక్క బిహేవ్ చేస్తున్న పొలిటీషియన్స్ కి అర్థం చేసుకోవాలి. చిన్న పిల్లలు కూడా సెకండ్ క్లాస్ లో ఉండే పిల్లలకు కూడా మనం ఎక్కువ సమయం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కొట్టి మనం ఒక బుక్ ఇస్తే దాంట్లో పిక్చర్స్ ఉంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ ఈ పొలిటీషియన్స్ ఎవరైతే వాళ్ళకున్న బుద్ధి కూడా లేదు పాపం. వీళ్ళకి స్కిప్ కొట్టేసి సెకండ్ క్లాస్ 7th క్లాసెస్ స్కిప్ కొట్టారు, బేసిక్ సైన్స్ క్లాసెస్ స్కిప్ కొడితే ఇట్లాంటి ప్రోడక్ట్స్ తయారవుతారు. ఇట్లాంటి ఈ రోజున పొలిటీషియన్స్ లాంటి ప్రోడక్ట్స్. వీళ్ళు మూసి ఇంకా కంగనా అని 2 నదులు ఉన్నాయి. మీరు ఇప్పుడు కూడా ఇంటర్నెట్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. జియోగ్రఫీ టెక్స్ట్ బుక్లో వెళ్ళి ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. వీటి ఆరిజినేషన్ అనంతగిరి హిల్స్ నుంచి వస్తుంది. దామగుండం ఫారెస్ట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద లార్జర్ అనంతగిరి హిల్స్. సో దామగుండం ఫారెస్ట్ ఈజ్ అరౌండ్ 3000 acres ఆఫ్ గ్రీన్ ప్యాచ్. ఈ గ్రీన్ ప్యాచే మనకి ఒరిజినేషన్, ఒక రివర్ ఒరిజినేషన్ కి వాటర్ సోర్స్ గా మారుతుంది, ఒక క్యాచ్మెంట్ ఏరియాగా మారుతుంది. సో ఈ మూసీ అండ్ కంగనా నదులకి ఆరిజిన్ అయిన దామగుండం ఫారెస్ట్ ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్. 3000 acres ఈస్ అ వెరీ బిగ్ ల్యాండ్, రైట్? అరౌండ్ 3 కొండలు, నాకు తెలిసి 3-4 కొండలు ఉన్నాయి దీంట్లో, ఈ రిజర్వ్ ఫారెస్ట్ లోనే. సో ఇంత పెద్ద మాస్ ల్యాండ్ విచ్ ఇస్ యాక్చువల్లీ వాటర్ క్యాచ్మెంట్ ఏరియా ఫర్ ఈ కంగనా అండ్ మూసీ నది. ఈ కంగనా అండ్ మూసీ నదే రేపు కలిసి కృష్ణా నదిని ఫామ్ చేస్తుంది, విచ్ ఇస్ గోయింగ్ టు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక అండ్ తెలంగాణ. మరి ఈ 4 రాష్ట్రాలకు వెళ్తున్న నీటి రిసోర్స్ ని నువ్వు దెబ్బతీస్తున్నావు కదా. ఎట్లా దెబ్బతీస్తున్నావు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినారు, ఏమని అంటున్నారు వాళ్ళ సర్కార్ రిపోర్ట్ లో, యాంటీనా పార్క్ అంట 1400 acres లో కడతారంట. 1400 ఎకరాలలో యాంటీనా పార్క్ కడతారంట. యాంటీనా పార్క్ 1400 కడితే డిస్టర్బ్ కాదా ఈ కాలేజీ? ఇప్పుడు ద హోల్ పాయింట్ ఆఫ్ అస్, నువ్వు ఏమంటావు, సర్కార్ అయితే 3 కోట్ల చెట్లు నాటడానికి కూడా రెడీ ఉంటుంది ఇట్లాంటి ప్రాజెక్టులు చేసి. మా పాయింట్ ఏంటంటే ఎన్ని చెట్లు నాటినావు కాదు, కెన్ యూ రివైవ్ అ ఫారెస్ట్ లైక్ దిస్? కెన్ యూ రివైవ్ ద ఈకాలజీ? ఇంత డెన్స్, ఇంత న్యాచురల్లీ మేడ్ ఈకాలజీని నువ్వు రివైవ్ చేయలేవు కదా. చేయాలంటే నీకు చాలా సంవత్సరాలు పడుతుంది. కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఇస్ అ ఫెయిలింగ్ మోడల్ అక్రాస్ ద వరల్డ్, ఈవెన్ ఇన్ ఇండియా. కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ అని చెప్పుకుంటూ ఏం చేస్తారు, అండమాన్ అండ్ నికోబార్లో ఎయిర్పోర్ట్ కడతా అంటాడు, అండమాన్ అండ్ నికోబార్లో ఇంకేదో డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేస్తా అని అంటారు. అక్కడ నరికిన చెట్లన్నీ తీసుకెళ్లి ఆరావళి మౌంటైన్ రేంజెస్ లో పెడతారు కదా. ఇప్పుడు ఆరావళి మౌంటైన్ రేంజెస్ లో ఉన్న ఏదైతే కొండలు ఉన్నాయో మైనింగ్ చేసి ఉన్నవి, ఇల్లీగల్ గా మైనింగ్ చేసిన సైట్లలో వీళ్ళు కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ చేద్దామని సిద్ధమవుతున్నారు. ఇదే డేటా మనం ఒకసారి చూసుకుంటే చాలా ప్లేసెస్ లో రాజస్థాన్ లో ఉన్న ఎడారులన్నీ కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ చూపిస్తున్నారు. సో ఇట్ ఈస్ అ వెరీ ఫెయిల్డ్ మోడల్ కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ అనేది. దానికి ఇంకా ఇప్పుడున్న పొలిటీషియన్స్ కూడా, కొండ విశ్వేశ్వరరెడ్డి అని హీస్ లోకల్ ఎంపీ, హీఈస్ ఆల్సో టెల్లింగ్ దట్ ఏముంది కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్, 4% ఫారెస్టే ఖరాబ్ అవుతుంది, ఆ 4% ని మేము 20% ఫారెస్ట్ నాటి చూపిస్తామని అంటున్నారు. బట్ ఇట్ ఇస్ కాంపా ఇస్ అ వెరీ failed example which they are proposing. So it is in total it is like that. And other detail is ki వీళ్ళు టెక్నికల్ ఏరియాని 1090 acres లో అంటారు. టెక్నికల్ ఏరియా ఒక 1090 acres లో, ఆఫీస్ ఇంకా రెసిడెన్షియల్ బిల్డింగ్స్ 310 ఎకరాలలో.
310 acres లో ఆఫీస్ ఇంకా రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఉంటాయని అంటున్నారు. ఇది ఒక ఎత్తు అయితే 100 ఎకరాలలో సేఫ్ జోన్ ఉంటుందంట. అంటే ఆ ప్రాజెక్ట్ మొత్తానికి 100 acres లో సేఫ్టీ జోన్ వాళ్ళు ప్లీజ్ టెల్ మీ ఇన్ డీటెయిల్. ఐ మీన్ అసలు ఏ ప్రాజెక్ట్స్ వస్తుంది ఇప్పటికి పబ్లిక్ కి చాలా మంది తెలియదు. లైక్ అసలు ఏం ప్రాజెక్ట్ వస్తుంది, సో ఏంటి అది, దాని యొక్క యూజ్ ఏంటి? సో బేసికలీ వాట్ గవర్నమెంట్ ఈస్ టెల్లింగ్ అండ్ వాట్ దే ఆర్ టెల్లింగ్ ఇస్ కి మన దేశంలో ఉన్న నేవీ వాళ్ళకి ఏదైతే ఫెసిలిటీ ఉందో ఆల్రెడీ దేర్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీ కాల్డ్ VLF రేడార్ స్టేషన్ ఇన్ కట్టబొమ్మన్. కట్టబొమ్మన్ అని తమిళనాడులో కోస్టల్ ఏరియాకి దగ్గరలో ఒక VLF రేడార్ స్టేషన్ ఉంది. ఆ రేడార్ స్టేషన్ సెకండ్ ఫెసిలిటీ వీళ్ళు ఇక్కడ కడుతున్నారు అని అంటున్నారు. మరి VLF రేడార్ స్టేషన్ ఏందిరా బాబు, అసలు అది చేసే పని ఏంది అంటే VLF రేడార్ స్టేషన్ యాక్చువల్లీ డస్ ఇది సబ్మరీన్స్ కి మరియు ఏవైతే షిప్స్ ఉంటాయో వార్ హెడ్ షిప్స్ వాటికి ఇవి వెళ్ళి సిగ్నల్స్ ని అందజేస్తాయి, సీక్రెట్ కోడెడ్ మెసేజెస్ ని అందజేస్తాయి. సో దట్ ఈస్ ద డ్యూటీ అండ్ ద బెనిఫిట్స్ ఆఫ్ VLF రేడార్ స్టేషన్. ఉట్టి ఫెసిలిటేట్ చేయడానికి నేవీకి మరియు వాటికి ఉన్న మిగతా డిఫెన్స్ మెకానిజం కి ఫెసిలిటేట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ VLF రేడార్ స్టేషన్ ని కడుతున్నారు. సో ఇన్ టోటల్ వీళ్ళు ఇది కడుతున్నారు కదా, దీంట్లో ఉన్న టెక్నికల్ ఒక డీటెయిల్ ఏంటంటే దేర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ లో ఫ్రీక్వెన్సీ, ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ అని కొన్ని ఉంటాయి. మనం ఎప్పుడైతే రేడార్స్ లో యూజ్ చేస్తే దాంట్లో the smartphone which we use has high frequency. సో హై ఫ్రీక్వెన్సీ మన మొబైల్లో ఉంటుంది. వెరీ లో ఫ్రీక్వెన్సీ సబ్మరీన్స్ లో ఉంటుంది. సబ్మరీన్స్ కి ఇంకా డిఫెన్స్ మెకానిజం లో వాళ్ళు వెరీ లో ఇంకా ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ యూజ్ చేస్తారు. వాట్ దిస్ థింగ్ డస్ ఇస్, ఈ ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ తరంగాలు ఏం చేస్తాయంటే దే ఆర్ వెరీ స్మాల్, మైక్రో, నానో ఉంటాయి. ఎట్లా అంటే మన బాడీ బ్లడ్ లోపల నుంచి కూడా ట్రావెల్ చేస్తాయి. సో ఇట్ ఈస్ హజార్డస్ అని సైంటిస్ట్ అంటున్నారు. ఎందుకంటే when a very technical engagement is happening, why there is a need to do technical engagement? ఇంత సాంకేతిక పరమైన విషయాల ఇంటరాక్షన్ ఎందుకు మనకి, మన బాడీకి అవన్నీ అవసరమా? ఇటువంటి సమయంలో ఎప్పుడైతే వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి, చాలా హెల్త్ హజార్డ్స్ వస్తున్నాయి, ఇటువంటి సమయంలో అవసరం లేదు అని వాళ్ళు అంటున్న విషయాలని రిపోర్ట్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ ఇన్ టోటల్ వాట్ దే ఆర్ టెలింగ్ కి దేశంలో ఉన్న నేషనల్ సెక్యూరిటీ చైనాని కౌంటర్ చేయడానికి, US ని కౌంటర్ చేయడానికి, ఆ కంట్రీని కౌంటర్ చేయడానికి వాళ్ళు అంటున్నారు. వీఆర్ నెవర్ సేయింగ్ నేషనల్ సెక్యూరిటీని వద్దని అనట్లేదు, కానీ దిస్ ద లైఫ్ లైన్ ఫర్ తెలంగాణలో ఉన్న లైఫ్ లైన్ కి ఒక వెరీ ఇంపార్టెంట్ స్పాట్ ఇది దామగుండం రిజర్వ్ ఫారెస్ట్. కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేయొద్దు అనేది మా ముఖ్య డిమాండ్. బట్ ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, లైక్ నావీ అంటున్నారు ఇవి ఎక్కడో సముద్ర తీరానికి కోస్ట్ లైన్ దగ్గర ఉండాల్సినవి, రైట్? సో దీన్ని ఎందుకు ఇంత లోపలికి తీసుకొచ్చి ఇలాంటి ఒక డెన్స్ ఫారెస్ట్ లో కన్స్ట్రక్ట్ చేయడానికి చేస్తున్నారు? నావీ వాళ్ళ ప్రశ్నలకు జవాబు చెప్పడానికి సిద్ధంగా లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు EIA అని ఉంటుంది కదా మనకి, ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని. ఈ ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏ ప్రాజెక్ట్ జరిగినా కానీ పబ్లిక్లో ఉండాలి. పబ్లిక్లో ఉండకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఏమంటున్నారంటే నేషనల్ ఇంట్రెస్ట్ ఉంది దీంట్లో, నేషనల్ సెక్యూరిటీ ఉంది కాబట్టి we will not make it in public అని అంటున్నారు. దిస్ ప్రొవిజన్ ఈజ్ యాక్చువల్లీ దేర్ ఇన్ ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ యాక్ట్ లో కూడా ఇదే ఉంది, ఆ లాలో కూడా వీళ్ళు ఇదే ఏంటి, నేషనల్ సెక్యూరిటీ ప్రాజెక్టులకి దేర్ ఇస్ నో నీడ్ ఫర్ EIA టు బీ పబ్లిక్ అని అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళ పిటిషన్లో, మేము ఈ EIAని సీల్డ్ కాపీలో పెట్టి మేము డిపార్ట్మెంట్కి ఇచ్చినాం, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ అఫేర్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చినాం అని అంటున్నారు. మేమేమంటున్నాము అసలు EIA ఇంటెన్షన్ ఏంటంటే ఆ ఇంపాక్ట్ అసెస్మెంట్ ప్రజలకు చెప్పాలి. ఈ ప్రాజెక్ట్ చేస్తుంది పబ్లిక్, ఈ ప్రాజెక్ట్ చేస్తుంది పబ్లిక్ ఎంటిటీ విచ్ ఇస్ గవర్నమెంట్. ఈ గవర్నమెంటే ప్రాజెక్ట్ చేసి గవర్నమెంటే ఏంటి పరిశీలిస్తుంది అంటే ఎట్లా నమ్మాలి? అంటే గవర్నమెంట్ మీద నమ్మకం లేక కాదు, నిజంగానే లేదు నమ్మకం గవర్నమెంట్ మీద. ఎందుకంటే ఇఫ్ దేర్ ఇస్ సంథింగ్, ఇప్పుడు ఇక్కడ ఉన్న విషయాలలో చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ గుడిలో ఉన్న భూమి ఏదైతుందో మీకు చెప్పినా కదా, టెంపుల్ ల్యాండ్ నుంచి దీన్ని ఫారెస్ట్ ల్యాండ్కి కన్వర్ట్ చేయడానికి సంతకాలు తీసుకున్నప్పుడు, అదొకటే కాకుండా పూడూరు నుంచి పబ్లిక్ హియరింగ్ తీసుకున్నప్పుడు వాళ్ళు అంటున్న విషయం ఏంటంటే, లోకల్స్ నిన్ననే కన్ఫరెంట్ చేసినారు ఆన్ కెమెరా. వాళ్ళు అంటున్న విషయం ఏంటంటే మీరు ఎంప్లాయ్మెంట్ వస్తుందని ఫస్ట్ వచ్చి చెప్పినారు లోకల్స్కి.
అక్కడున్న నేవీ అధికారులు ఇంకా ఇతర వ్యక్తులు. చెప్తే వాళ్ళు లోకల్స్ అయినా కానీ వద్దు, మాకు అడవి కావాలి, మేము అడవిని రక్షించుకుంటామని అన్నాను. దాని తర్వాత బంధువుకు పెట్టైనా మీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటామని అన్నాను. అంటే ఇక్కడ ఇట్లాంటి ఇంటెన్స్ పరిస్థితులు ఉన్నాయి. దిస్ ఇస్ నాట్ అ నార్మల్ ఇష్యూ. బంధుత్వం బెదిరించాల్సిన అవసరం ఏముంది చెప్పండి? నేషనల్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ అయినా ఏదైనా కానీ భారతదేశంలో ఉన్న ప్రజల రక్షణ కోసమే ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా. మరి ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్ దేశంలో ఉన్న ప్రజలకి ఎందుకు ఇట్లా చేస్తున్నాయి? రేపటి నాడు అదే 60,000 మంది ప్రజలు, రేపు ఆ ప్రాజెక్ట్ అక్కడ బిల్డ్ అయితే అదే 60,000 మంది ప్రజల సపోర్ట్తోనే కదా వాళ్ళందరూ అక్కడ బతికేది. మరి అటువంటిప్పుడు వాళ్ళతో స్నేహభావజాలంతో కన్సెంట్ తీసుకోవాలి. కానీ ఈ వైలెంట్ బిహేవియర్ ఏంటి? కాబట్టి నమ్మకం లేదు అక్కడ ఉన్న ప్రజలకి, మాకు కూడా లేదు. నువ్వు ఆ లోకల్ చెప్పిన విషయాలను అబ్జర్వ్ చేసుకుంటే ఎందుకు ఇంత దారుణమైన వైఖరిని ప్రవర్తిస్తుంది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్? కాబట్టి ఆ ఈఐని పబ్లిక్ లో పెడితే మాకు కూడా అర్థమవుతుంది. ఓకే, వీళ్ళు ప్రాజెక్ట్ కడుతున్నారు, ఇన్ని ట్రీస్ కట్ అవుతున్నాయి, ఇన్ని ట్రీస్ ని వీళ్ళు కంపెన్సేటరీ చేస్తున్నారు, ఎంత ఈ కాలేజీని వీళ్ళు సేవ్ చేయడానికి ఏం మెజర్స్ తీసుకుంటున్నారు, ఈ ప్రాజెక్ట్ టర్మ్ అయిపోయిన దాని తర్వాత ల్యాండ్కి ఒక టెన్యూర్ ఉందా, ఇవన్నీ డీటెయిల్స్ మేము తెలుసుకోగలుగుతాము. నువ్వు ఈఐనే పబ్లిక్ గా పెట్టకపోతే ఏం తెలుసుకుంటాం మేము? మీ నుంచి పబ్లిక్ హియరింగ్ కూడా చేయలేదు నువ్వు. పబ్లిక్ ఇప్పుడు నువ్వు భారతదేశ ప్రజలు ఇంటెలిజెంట్ కాదా చెప్పు? భారతదేశ ప్రజలకి ఆ మాత్రం సోయలేదా? ఎప్పుడో 80-100 సంవత్సరాల క్రితమే ప్రాణత్యాగాలు చేసినారు ఫ్రీడమ్ గురించి, ఇండిపెండెన్స్ గురించి. బ్రిటిష్ ఇప్పటికీ యుఎస్ వాళ్ళు మహిళా ప్రధానమంత్రిని చేయలేదు, సారీ మహిళా ప్రెసిడెంట్ ని చేయలేదు. కానీ ఎప్పుడో మన దగ్గర ఇందిరాగాంధీ ప్రెసిడెంట్ అయింది. ఆమెకి వాళ్ళ డాడీ ఐడెంటిటీ వల్ల వచ్చిండొచ్చు, కానీ మహిళని మనం చేసినాము. అట్లాంటి దేశంలో ఉన్న ప్రజలు ఎంత ఇంటెలిజెంట్ ఉంటారు కదా, సామాన్య ప్రజలు చాలా ఇంటెలిజెంట్ ఉంటారు. మరి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి చెప్పి దీనివల్ల ఇట్లాంటి యూజెస్ ఉన్నాయి, ఇది నేషనల్ సెక్యూరిటీ అని చెప్పడానికి భయం ఎందుకు? కన్విన్స్ చేయొచ్చు కదా ప్రజలని. మీ దగ్గర ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయి, మీ దగ్గర ప్రొపగండా టీం కూడా ఉంటుంది. మరి అంటే పబ్లిక్ ప్రొపగండా టీం అంటే ఎట్లా పబ్లిక్ వరకు చేరదీయొచ్చు సమాచారం అని. మరి అవన్నీ ఇక్కడికి రాకముందు లైక్ అది 6 or 7 చోట దీన్ని చూశారు, అక్కడ కుదరకపోతే మళ్ళీ ఇది ఇక్కడికి వచ్చిందని చెప్తారు. సో ఏంటిది? మేము విన్న దాని ప్రకారము ఏమంటున్నారంటే 6 to 7 లొకేషన్స్ లో వీళ్ళు ప్రపోజ్ చేస్తున్నారంట. కేరళలో కూడా అంట, ఇంకా కర్ణాటకలో ఏదో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, వేస్ట్ ల్యాండ్ అని అంటారు వాళ్ళు. వేస్ట్ ల్యాండ్స్ లో కూడా వీళ్ళు ఇది చేయడానికి అడిగినారంట. కానీ అన్ని గవర్నమెంట్స్ డినై చేసినాయి, తెలంగాణ గవర్నమెంట్ ఓకే అని అన్నది అని అంటారు. సో దట్ ఈస్ ద థింగ్. ఇప్పుడు ఆ డీటెయిల్స్ కూడా మాకు తెలియదు. ఆ డీటెయిల్స్ అన్ని పబ్లిక్ లో ఉండాలని అడుగుతున్నాం. ఎన్ని ఆర్టీఐ ఫైల్ చేసినా కానీ అవి ఏం డీటెయిల్స్ బయటికి రావట్లేదు. సో దట్ ఈస్ ద థింగ్. దీని గురించి కోర్టు ఏం చెప్తుంది? కోర్టు గేవ్ పర్మిషన్. కోర్ట్ ఈస్ టెల్లింగ్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి అనుగుణంగా మీరు చేయవలసిన విషయాలు చేయాలి. అండ్ గవర్నమెంట్ దగ్గరికి దీని యొక్క ప్రాబ్లమ్స్ కానీ ఇలా ఉన్నాయని మీరు ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చినారు? నాకు తెలిసి దీనికి సంబంధించి మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన యాక్చువల్లీ హీ వాజ్ పార్ట్ ఆఫ్ అ డెలిగేషన్. అంటే ప్రభుత్వంతో మాట్లాడినప్పుడు, ప్రభుత్వాన్ని కన్సల్ట్ అయినప్పుడు అక్కడ ఉన్న ఐఏఎస్ అధికారులతోటి ప్లస్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఉన్నారు. సో వారితో కూడా మాట్లాడినప్పుడు హీ వెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సేవ్ దామగుండం ఫారెస్ట్ మూవ్మెంట్ అండ్ గేవ్ అ రిప్రజెంటేషన్. I think if he can join, it will be better. Yeah, hi Sidhu. అదే మీరు గవర్నమెంట్ తో మాట్లాడినప్పుడు మీరు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారంట కదా. సో దాని రిలేటెడ్ కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వండి మీ గురించి అండ్ మళ్ళీ మీ ఫార్వర్డ్. సో నా పేరు సిద్ధార్థ అన్న. నేను బీఎస్సీ ఫారెస్ట్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ నేను. సో నేను కూడా ఈ దామగుండం క్యాంపెయిన్లో ఇప్పుడు రుచిత్ వాళ్ళ టీమ్మేట్ అన్నారు. సో వాళ్ళ క్లైమేట్ ఫ్రంట్లో నేను కూడా మెంబర్. సో అట్లా దామగుండం క్యాంపెయిన్ ఇప్పుడు రుచిత్ అయితే ఇట్లా చెప్పాడు. సో ఆ కంటిన్యూషన్లో కూడా నేను పార్ట్ అయి ఉన్నాను. ఓకే. సో రుచిత్ అప్పుడు ఆ టైంలో లేకుండే. సో మేము కొంతమంది అక్కడ ఉన్న వ్యక్తులతో, ఇంటర్నల్గా తెలిసిన వ్యక్తులతో మాకు రిప్రజెంటేషన్ ఛాన్స్ దొరికింది. ఓకే. సో మేము ఇక్కడ ప్రజాభవన్ ఉంటుంది కదా, ప్రజా దర్బార్. సో అది మహాత్మా జ్యోతిబాబు లేదు, అక్కడ మాకు కొంచెం దొరికింది రిప్రజెంటేషన్ ఇవ్వడానికి. సో నేను ఇంకా మా టీమ్మేట్ ఇక్కడ ఉమర్ అని ఉండడం ఫ్రెండ్. ఇంకా మేము వెళ్ళి ప్లానింగ్ కమిషన్ వాళ్ళ
చిన్నారెడ్డి వాళ్ళకి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఇంకా అక్కడ నోడల్ ఆఫీసర్ ఉండే దివ్య మేడం, సో వాళ్ళతో నేను ప్రెజెంటేషన్ ఇచ్చినాం. కానీ దానికి ఏం రిప్లై అంత, ఇంకా మాతో పాటు ఇంకా చాలా కాజెస్ ఉన్నాయి. ఇది ఒకటే కాదు, ఇక చిత్తూరులో ఒక ఇష్యూ ఉండే, ఇథనాల్ ఇష్యూ ఉంది, ఇంకా చాలా ఇష్యూస్ ఉండే ఆ టైంలో. సో మేము కూడా డెలిగేషన్ ఇచ్చినాము. సో అది సో ఎలా రెస్పాన్స్ ఎలా ఉన్నది గవర్నమెంట్ నుంచి? గవర్నమెంట్ నుంచి అయితే ఇంతవరకు ఇప్పుడు మేము కూడా అడిగేది అదే అన్న. ఇప్పుడు ఇంతమంది పెడుతున్నారు. సో ఇప్పుడు ప్రతి ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు డెవలప్మెంట్ అన్నారు కదా, డెవలప్మెంట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ మై ఫ్యూచర్ వద్దు, అంటే నా హాని చేసే, మన అందరి ఫ్యూచర్ని హాని చేసే డెవలప్మెంట్ అయితే వద్దు. మేము సస్టైనబుల్గా చేయండి. ఇప్పుడు అక్కడ తీసుకునే వాళ్ళకి ఏం తెలియదు, అక్కడ ఉన్న వాళ్ళకి ఏదో వాళ్ళు చేస్తారు, ఫ్యూచర్ గురించి ఆలోచించారు, ప్రాఫిట్ అనే పదంతో చేస్తుంటారు డెవలప్మెంట్. సో సో ఇంకోటి ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనం డిస్కస్ చేసాం లైక్ హ్యూమన్స్కి, మనుషులకి ఎలాంటి ఎఫెక్ట్ ఇది కలిగిస్తుంది అనేది, రైట్? ఈ ప్రాజెక్ట్ అనేది ఆ రేడియేషన్ వల్ల కూడా వాటెవర్. బట్ అక్కడ ఉన్న జీవరాశులు ఇంకా చాలా ఉన్నాయి, లైక్ ట్రీస్ కానివ్వండి, వైల్డ్ లైఫ్ కానివ్వండి, బర్డ్స్ కానివ్వండి, ఇలాంటి చాలా ఉన్నాయి. సో వాటి మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అంటారు? ఇప్పుడు ఫారెస్ట్ అక్కడ చెట్లు ఉన్నాయన్న, ఇంకా అంటే రేర్ స్పీసెస్, కొన్ని ఆర్కిడ్స్ ఉన్నాయి, ఆర్కిడ్స్ ఇన్నది కూడా. ఇంకోటి మెడిసినల్ వాల్యూస్ కి చాలా ఇంపార్టెంట్ దామగుండం చెప్తుంటారు. సో ఇప్పుడు మీరు మనం వినే ఉంటాం, ఎట్లా అంటే మనం దామగుండం వెళ్ళినాము, ఆ ప్లేస్కి వెళ్తే చాలు మన రోగాలు పోయే ఆ స్టేజ్ ఉంటుంది. అంటే మనం ఇప్పుడు వెళ్ళినా కూడా అంత నేచర్ ఉంటుంది అక్కడ, అంటే అంత మెడిసినల్ ఉంటుంది. మనం ఇప్పుడు ఏమైనా రోగాలతో పోతే ఆ రోగాలు ఉన్నట్టు చెప్తారు. ఇప్పుడు మీరు వినే ఉంటారు, దామగుండం కావా సబ్ బీమారి కాదా అన్నట్టు. సో మనం అక్కడ వెళ్తే అవి వెళ్ళిపోతాయి రోగాలు, అంత మెడిసినల్ ఉంటుంది. ఒక పెద్ద హబ్ అన్నట్టు మెడిసినల్కి అనంతగిరి. ఇప్పుడు మీరు గూగుల్ స్కాలర్లో లేదంటే రీసెర్చ్ పేపర్ చూసినా దానిపైన చాలా పబ్లిష్ అయి ఉన్నాయి. మన ఉస్మానియా యూనివర్సిటీ అయినా, యూనివర్సిటీ స్కాలర్స్, పిహెచ్డి స్కాలర్స్ దానిపైన చాలా వర్క్ చేస్తున్నారు. కావాలంటే పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి పేపర్స్, దానిపైన ఏం చెట్లు ఉన్నాయి, ఏమైనా రేర్ స్పీసీస్ ఉన్నాయా, ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మీరు చూసుకుంటే అక్కడ జింకలు ఉన్నాయి, నేను చూసిన, నేను అక్కడ 3 days స్టే చేసిన దామగుండంలో. నేను ఇప్పుడు రుచి చెప్పినట్టు ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ అని ఉంటుంది కదా, సో అందులో కూడా నేను పార్ట్ ఉంది, దాని గురించి స్టడీ చేసినాం. అక్కడ జింకలు ఉన్నాయి, దుక్కులు ఉన్నాయి, చాలా బర్డ్స్ ఉన్నాయి. ఇంకా అక్కడ లెపర్డ్ వస్తుంటాయి, లెపర్డ్ ఉన్నాయి, వచ్చే చాలా ఆల్రెడీ వచ్చినాయి, ఒకసారి వచ్చింది. సో ఆ రికార్డు ఉన్నాయి. ఓకే, సో ఇలాంటి ఇండియన్ స్పీసీస్ చాలా ఉన్నాయంటారు? ఉన్నాయి. సో ఒకవేళ మీరు సజెస్ట్ చేయాలంటే ఇవి కాకుండా ఆల్టర్నేట్ లొకేషన్స్ ఏం సజెస్ట్ చేస్తారు? మనం చూసుకుంటే ఇప్పుడు తమిళనాడులో కట్టబొమ్మ అనే ప్లేస్లో ఇది ఉంది. ఇప్పుడు అది హిల్ స్టేషన్ ఉందా ఒకసారి చూడండి మీరు, అది హిల్ స్టేషన్ అనేది ఉంటుంది, అది హిల్ స్టేషన్ ఏదైతే కాదు. సో అక్కడ హిల్ స్టేషన్ లేనప్పుడు ఇంత ఫ్రెజైల్ ఈకోసిస్టంలో పెట్టాల్సిన అవసరం ఏమి వచ్చింది? ఇప్పుడు అది హిల్ స్టేషన్ ఉంటే ఇది కూడా హిల్ స్టేషన్లో పెట్టాలి. ఇది ఇప్పుడు వేరే కంట్రీస్ కూడా VLF స్టేషన్స్ ఉన్నాయి, అవన్నీ హిల్ స్టేషన్స్లో ఉన్నాయా, ఇలాంటి ఫ్రెజైల్ ఈకోసిస్టంలో ఉన్నాయా? సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం టెక్నికల్గా మాట్లాడుకుంటే అక్కడ ఒక 2 ఉన్నాయి అన్న. ఒకటి ఇప్పుడు మీరు గవర్నమెంట్ అఫీషియల్ వాళ్ళ దాంట్లో చూస్తే వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో పెట్టినారు, రష్యాలో ఉంది. అయితే రష్యాలో చాలా ప్రొటెస్ట్లు ఇట్లా ఒక 10 years ఇట్లా జరిగితే దాన్ని బ్యాన్ చేసేసారు. దాని నుంచి అంటే ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుతున్నా. సో దాని నుంచి రేడియేషన్స్ వస్తాయి, క్యాన్సర్స్ వస్తాయి, మీకు ఏమంటారు దాన్ని మ్యూటేషన్స్ అవుతాయి, నెక్స్ట్ జనరేషన్కి పాస్ అవుతాయి, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానిపైన ఎన్నో రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ అయినాయి. ఏంటంటే రష్యాలో కూడా ఉంది. రష్యాలో ఎట్లా అంటే అది కొంచెం జియోగ్రఫికల్గా పెద్ద కంట్రీ, సో అంత ఎఫెక్ట్ ఉండదు, అక్కడ పాపులేషన్ డెన్సిటీ కూడా ఎక్కువ ఉండదు. సో వాళ్ళు అక్కడ మేనేజ్ చేసుకుంటారు. ఇప్పుడు మనం టెక్నికల్గా యూజ్ చేసే 2900 ఎక్కడ ఉందన్న, ప్లస్ ఇది ఎక్కడ అంటే ఇప్పుడు ఇటు అరేబియన్ సీ వెళ్ళినా ఒక 700 kilometers, ఇటు బే ఆఫ్ బెంగాల్ వెళ్ళినా 700 kilometers వస్తుంది. అదే VLF పెట్టినామనుకో ఇక్కడ అంత రీచ్ ఉండదు, ఎందుకంటే దాని కెపాసిటీ అంత రీచ్ అవ్వదు. సో మేమేమనుకుంటున్నామంటే ఇది VLF అయితే కాదు, టెక్నికల్గా చూస్తే ఇది VLF అయితే కాదు, ఎందుకంటే దాని రీచ్ అంత ఉండదు. ఓకే, మేము ELF అని అనుకుంటాం. ఒకవేళ మన భారతదేశంలో అంటే వికారాబాద్లో పెడితే అసలు మనం ఎవరు తీసుకోవద్దని, అంటే కంపల్సరీ మనం ఆపోజ్ చేయాలి. ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ అనే ప్రాజెక్ట్ని మనం కంపల్సరీ ఆపోజ్ చేయాలి. ఇప్పుడు VLF నుంచి రేడియేషన్స్ వస్తాయి, అంటే
ఒక 50-70 కిలోమీటర్స్ రేడియస్లో రేడియేషన్ వస్తుంది కంపల్సరీ. నార్మల్గా మన సెల్ ఫోన్ చూస్తేనే రేడియేషన్ వస్తుంది. ఎవరైనా మన ఇంటి పైన టవర్ పెట్టిస్తారా? మరి అంత పెద్ద పెద్ద యాంటీనల్, ఒక 500 మీటర్స్ ఉన్న యాంటీనల్స్ పెడతాడు అక్కడ. సో దాని నుంచి రేడియేషన్ రాదు అక్కడ. నార్మల్గా గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే వన్స్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఉండే విలేజెస్ కావచ్చు, అక్కడ ఉండే రూరల్ పీపుల్స్ కావచ్చు, సో జాబ్స్ అనేవి వస్తాయి అని చెప్తున్నారు. సో దీని మీద మీరేమంటారు? ఇప్పుడు వాళ్ళు చేసేది ఏదో కంపెనీ కాదు కదా, అది చేసేదో ఫ్యాక్టరీ ఏదో కంపెనీ అయితే మనం ఏదో జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తారని అనుకుంటారు. అది పెట్టేది న్యాయ డిపార్ట్మెంట్ వాళ్ళు. అందులో ఉండేది ఎవరు ఉంటారు? ఇంత పెద్ద గోడ కడతారు, న్యాయ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు చిన్న ఇల్లు ఉంటుంది, వాళ్ళకు స్కూల్ ఉంటుంది, వాళ్ళ దాంట్లో ఉంటారు. మా అంటే మనం ఏం చేస్తాం, ఆ గోడకి కలర్లు వేస్తాము, లేకపోతే అలా చాయ్ బయట చాయ్ చిన్న ఒక స్టాల్, టీ స్టాల్ పెట్టుకుంటారు. ఇంకేం చేస్తాం మనం? అలా రానిస్తారా? ఇప్పుడు ఇక్కడ కంటోన్మెంట్ ఏరియా ఉన్నాయా? అక్కడ ఎవరైనా ఉన్నారా మన వాళ్ళు? ఇంకోటి, ఆ ఫారెస్ట్ మీదే డిపెండ్ అయ్యి బతికే ఫ్యామిలీస్ చాలా ఉంటాయి. అక్కడ ఉండే సరౌండింగ్స్లో ఉండే పీపుల్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు దాని మీద బతుకుతుంటారు. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు వాళ్ళ జీవనాధారం దాని మీద నడుస్తూ ఉంటుంది, రైట్? సో వాళ్ళ పరిస్థితి ఏంటంటారు వన్స్ ఈ ప్రాజెక్ట్ వస్తే? వాళ్ళ పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ దీని గురించి ఆలోచించాలమ్మా. ఈ ప్రాజెక్ట్ తీసుకునే ముందు గవర్నమెంట్ కాన్షియస్నెస్ ఉన్నారు. ఎక్కడ ఉన్నది గవర్నమెంట్ అయితే ఇంతమంది ప్రాణాలు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని, వాళ్ళ లివింగ్ని, ఇంకా ఇప్పుడు ఫోర్స్ఫుల్గా మైగ్రేషన్ కూడా అవుతారు. ఎందుకంటే అక్కడ ఏమి ఉండదు. ఇప్పుడు అక్కడ వాటర్ సైకిల్ పోతుంది. ఇంకా ఇప్పుడు మన హైదరాబాద్ కూడా పెద్ద ప్రాబ్లం అయితే, ఎందుకంటే అక్కడ నుంచి ఫ్లడ్ ఎక్కువ వస్తుంటుంది, ఫ్లడ్డింగ్ పెరుగుతుంది హైదరాబాద్కి. నార్మల్ ఇప్పుడు చిన్న వర్షం, డల్లు వర్షం పడితేనే ముషీరాబాద్ అలాంటి ప్లేస్లో ఈ అన్నీ కొట్టుకుపోతాయి. అలాంటిది వాటర్ ఫ్లడ్డింగ్ పెరుగుతుంది, అక్కడ వాటర్ సైకిల్ కంప్లీట్ డిస్టర్బ్ అవుతుంది, ఫార్మింగ్ పైన డిస్టర్బ్ అవుతుంది. ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ స్టైలే మొత్తం చేంజ్ అయిపోతుంది. అండ్ రుచి, మీ నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? సో ఆల్సో ఒక విషయము నేను యాడ్ చేయాలనుకుంటున్నా. రెండు విషయాల గురించి మీరు అడిగిన ప్రశ్నలు. ఒకటి ఏంటంటే డెవలప్మెంట్ కి సంబంధించి మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో, డిస్ట్రక్టివ్ డెవలప్మెంట్ మోడల్ కి అగేన్స్ట్ గిన కోట్ చెప్పింది కదా, ఐ డోంట్ వాంట్ ఎనీ డెవలప్మెంట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ మై ఫ్యూచర్. అదే కోట్ ని మేము మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటున్నాం. ఎంత గట్టిగా రిపీట్ చేయగలిగితే అంత గట్టిగా ఇప్పుడు వినిపించాలి పాలసీ మేకర్స్ కి. అదే మా కోట్. మేము అంటున్నా ఏంటంటే ఫండమెంటల్లీ దానిపైనే వర్క్ చేస్తున్నాం. ఓకే, I don't want development at the cost of my future. If development is happening at the cost of my future, I don't want it. నా ఫ్యూచర్ని నాశనం చేసుకొని నేను డెవలప్మెంట్ చేస్తా, నీ మొత్తం ఫ్యూచర్ని వినాశనం చేసుకొని డెవలప్మెంట్ చేస్తా అంటే వద్దు, బరాబర్ వద్దు. నాకు ఎవరికి వద్దు అట్లాంటి డెవలప్మెంట్, ఎవరికి వద్దు. అంతే, భవిష్యత్తు నాశనం చేసే డెవలప్మెంట్ ఎవరికి? ఇప్పుడు నేను రేపు వెళ్ళిపోతాను, నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు దానికి సంబంధించి ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడనే చాలా క్లియర్ కట్ గా నేను బేసిక్ సైన్స్ ఇదంతా. మూసీ నది ఆరిజినేషన్, ఇంకా కృష్ణా నది ఆరిజినేషన్, కంగనా నది ఆరిజినేషన్ అనంతగిరి కొండల నుంచి వస్తుంది. ఆ అనంతగిరి కొండలో ఒక వాటర్ రిసోర్స్, ఆ అనంతగిరి కొండ క్యాచ్మెంట్ ఏరియాలో 3000 acres భాగమైన దామగుండం ఫారెస్ట్ ని మనం డిస్టర్బ్ చేస్తున్నాం ఈ రేడార్ ప్రాజెక్ట్ పేరు మీద, విచ్ డెఫినెట్లీ డిస్టర్బ్స్. నువ్వు ఎంత 1400 acres యాంటీనా పార్క్ పెడుతున్నావు, 1090 acres లో టెక్నికల్ ఏరియా పెడుతున్నావు, 310 acres లో నువ్వు ఆఫీస్ అండ్ రెసిడెన్షియల్ ఏరియా పెడుతున్నావు. ఇవన్నీ చేసినప్పుడు ఆబ్వియస్లీ దేర్ ఈస్ అ డిస్ట్రక్షన్. మేము వీఆర్ బేసిక్ సైన్స్ స్టూడెంట్స్ కూడా తెలియదా మాకు? అది అర్థమవుతుంది, మీ పేపర్ చదివినాకనే అర్థమవుతుంది, సర్కార్ పేపర్ చదివిన. హ్యూజ్ డిస్ట్రక్షన్ విల్ హ్యాపెన్. ఇట్ విల్ డిస్టర్బ్ ద ఎంటైర్ ఈకోలాజికల్ అండ్ వాటర్ చైన్ ఆఫ్ అనంతగిరి హిల్స్. సో అదొకటి. ఇప్పుడు ఎంత పెద్ద కాన్సిక్వెన్సెస్ ని మనం చూడబోతున్నాము. ఈ మోడల్ ఆఫ్ వీఆర్ టోటలీ అగైన్స్ ద మోడల్ ఆఫ్ యాంటీ పీపుల్ అండ్ యాంటీ నేచర్ డెవలప్మెంట్. హియర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్, హియర్ దే ఆర్ డూయింగ్ యాంటీ నేచర్ డెవలప్మెంట్. యాంటీ నేచర్ ఇస్ యాంటీ పీపుల్. బికాస్ ఇప్పుడు తెలంగాణ రక్షించుకోండి అని మేము పోయిన సంవత్సరం ఒక స్లోగన్ ఇచ్చినాం, సేవ్ తెలంగాణ అని. మేము సేవ్ తెలంగాణ అని ఏమని ఇచ్చినామంటే, తెలంగాణ నుండే ప్రజలు అంటే ఎవరు, తెలంగాణ అంటే ఏంది? ఫస్ట్ తెలంగాణ అని ఏదైతే ఉద్యమం లేవనెత్తిరో ఆ ఉద్యమంలో ప్రజలందరూ తెలంగాణ ప్రజలకు హక్కులు కావాలని లేవనెత్తిరు. తెలంగాణ ప్రజలు అంటే ఎవరు?
ఇక్కడున్న గాలి మీద ఆధారపడి ఉన్నారు, ఇక్కడున్న నేల మీద, ఇక్కడున్న జమీన్ మీద, ఇక్కడున్న భూమి మీద ఆధారపడి ఉన్న వాళ్ళు, ఇక్కడ నుంచి వచ్చే వెదర్ మీద ఆధారపడి ఉన్న వాళ్ళు. మరి వీళ్ళందరూ ప్రజలు. తెలంగాణ అంటే ఎవరు? ఇక్కడున్న ప్రజలు. ఈ ప్రజలు దేని మీద ఆధారపడి ఉన్నారు? ఇవన్నీ విషయాల మీద. మరి ఇవన్నీ విషయాలని పట్టించుకోకుండా డెవలప్మెంట్ చేస్తే ఏమవుతుంది? తెలంగాణ ప్రజలే చనిపోతారు కదా. ఇది బేసిక్. ఒక మనిషి బతకాలని అంటే ఇవన్నీ ఉండాలి, లేకపోతే మనిషి బతకలేడు. అందుకని మేము అంటున్నాము నేచర్ని దృష్టిలో పెట్టుకోవాలంటున్నాం. మేము బేసిక్ డిమాండ్స్ చేస్తున్నాం, నేచర్ని దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ చేయాలి, లేకపోతే బెంగళూరు పరిస్థితి వస్తుంది, లేకపోతే వయనాడ్ పరిస్థితి వస్తుంది. అంతెందుకన్నా ఇప్పుడు తెలంగాణలో ఇది వరదలు వచ్చినాయి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో 2-3 వారాల కింద వరదలు వచ్చినాయి. దానికి కారణం ఏంటి? ఇంత రికార్డ్ బ్రేకింగ్ వరదలు ఎందుకు వస్తున్నాయి కంటిన్యూస్ గా? ఇదే తెలుసు. ఇప్పుడు మే నెలలోనే చాలా మంది చనిపోయినారు. ఇదే సంవత్సరము 22 మంది చనిపోయినారు. 22 నుంచి 28 మంది చనిపోయినారు మే నెలలో. మనం దీని గురించి మాట్లాడుతున్నాం. మనం హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నాం. ఓన్లీ హైదరాబాద్ లోనే ఇంతమంది ఇన్ని డెత్స్ అయినాయి. అందరూ మొన్న జరిగిన విజయవాడ ఇంకా ఖమ్మంలో జరిగిన దాని గురించి మాట్లాడుతున్నారు, హైదరాబాద్ లో వచ్చిన వరదల గురించి మాట్లాడుతున్నారు. మే నెలలో కూడా ఇదే సంవత్సరంలో జరిగింది, వరదలు వచ్చినాయి. 28 మంది ప్రాణాలను నిలిచినారు. మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు? కంటిన్యూస్ గా ఒక ట్రెండ్ ఉంది, ప్రజలు చనిపోయే ఒక కంటిన్యూస్ ట్రెండ్ ఉంది. ఆ ట్రెండ్ కి కారణమే క్లైమేట్ క్రైసిస్. గ్లోబల్ వార్మింగ్ నుంచి ఈరోజు ఏమంటున్నారు? గ్లోబల్ క్రైసిస్ అంటారు, గ్లోబల్ బాయిలింగ్ అని అంటున్నారు. గ్లోబల్ క్రైసిస్ ఇట్ ఇస్ గ్లోబల్ బాయిలింగ్ అని అంటున్నారు. సో ఇవన్నీ టర్మ్స్ ఎందుకు మారుతున్నాయి? కోస్టల్ ఏరియా మొత్తం మునిగిపోతుంది, ఐలాండ్స్ అన్ని మునిగిపోతుంది. రికార్డ్ టెంపరేచర్ ఇప్పుడు ఢిల్లీలో ఎంత వచ్చిందన్న? ఈ విషయం తెలుసో మేబీ లైక్ మాల్దీవ్స్ అనేది వేరే చోట ఏదో ల్యాండ్ పర్చేజ్ చేసి ఉంది. బికాస్ ఆఫ్ 1.5 నుంచి 2 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ పెరిగితే అండ్ అలాంటి ఐలాండ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ సబ్మెర్జ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో రైట్, సో క్లైమేట్ చేంజ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్న అవి చాలా చెప్తాయి. బట్ చేసేటోళ్ళు ఎవరు చెప్పండి? ఇక్కడ గిట్ట వాళ్ళ వర్క్ ఫోర్స్ ఉందా? ఎవరు చేస్తారు? గవర్నమెంట్ ఏం చేస్తారు? గవర్నమెంట్ ఏం చేస్తుంది ప్రజెంట్? ఇలాంటి డెవలప్మెంట్ తీసుకొస్తుంది, ఇలాంటి నేచర్ని ఆగం చేసే డెవలప్మెంట్ ఇప్పుడు కూడా స్టిల్ అదే ఫాలో అవుతుంది. మేము కూడా చెప్పేది అదే, డెవలప్మెంట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ మన ఫ్యూచర్ వద్దు. సో వీఆర్ ఆర్గింగ్ టు ద గవర్నమెంట్. బేసిక్ క్వశ్చన్ ఇస్ దట్ ఓన్లీ అన్న. సింప్లీ ఆ డిమాండ్ దామగుండం ఫారెస్ట్ కి సంబంధించి మా డిమాండ్ ప్రతి ఒక్కటి క్లియర్. దామగుండమే కాకుండా ఏ ప్రాజెక్ట్ అయినా మా స్కేల్లో ఒకవేళ ప్రజల హక్కులని హరిస్తూ, ప్రజల హక్కులు అంటే ఏంటి? ప్రజల హక్కులు అంటే బేసిక్ నీడ్స్ ఉండడం. రైట్, వాట్ ఈస్ మై రైట్? Your rights are fundamental rights. Yes. Your rights are, there are other rights for you, but we are asking fundamental rights. We are asking for right to life. జీవించడానికి హక్కు. ఇంకోటి అన్న, ఇప్పుడు మీకు క్లైమేట్ జస్టిస్ అని అంటున్నారు. క్లైమేట్ జస్టిస్ అని అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు సోషల్ జస్టిస్ అంటూ, ఎకనామిక్ జస్టిస్ అంటూ, లేకపోతే పొలిటికల్ జస్టిస్ అంటూ, కానీ ఇప్పుడు వరకు క్లైమేట్ జస్టిస్ మన ఇండియాలో నో వన్ యూజ్ క్లైమేట్ జస్టిస్ ఎట్లా అంటే ఇప్పుడు డైరెక్ట్ మన అన్ని రైట్స్ అన్నిటి దారి తీస్తాయి అన్న, అవన్నీ వైలేట్ చేస్తుంది. సో క్లైమేట్ జస్టిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ మేము కూడా క్లైమేట్ ఫ్రంట్ లో ఎగ్జిస్టింగ్ క్లైమేట్ జస్టిస్ డెఫినేషన్ ఏంటంటే, వాళ్ళు ఏమంటారంటే క్లైమేట్ జస్టిస్ ఈ యొక్క దీని డెఫినేషన్ ఏమని చెప్తారంటే, ఇప్పుడున్న గ్లోబల్ క్లైమేట్ క్రైసిస్ ఏదైతే ఉందో క్లైమేట్ యాక్షన్ అని ఒక టర్మ్ ఉంటుంది. అంటే క్లైమేట్ క్రైసిస్ ని డీల్ చేయడానికి క్లైమేట్ యాక్షన్ అని ప్రపోజ్ చేస్తారు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లో. క్లైమేట్ యాక్షన్ సరిపోక ఉద్యమం జరిగింది. ఏమని? ఏంది క్లైమేట్ యాక్షన్? రిచ్ కంట్రీస్ తీసుకొచ్చిన కార్బన్ ఎమిషన్ మోడల్ వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం, సౌత్ ఏషియన్ కంట్రీస్ మేము ఇబ్బంది పడుతున్నాము, సౌత్ అమెరికన్ కంట్రీస్ ఏంటి ఆఫ్రికా ఇంకా మిగతా కంట్రీస్ ఎవరైతే ఎక్కడైతే అలాస్కా ఇవన్నీ కంట్రీస్ ఇబ్బంది పడుతున్నాయి అని చెప్పి వాళ్ళు తీసుకురావడం వల్ల క్లైమేట్ జస్టిస్ అనే టర్మ్ వచ్చింది. వాట్ క్లైమేట్ జస్టిస్ టెల్స్ ఇస్ ఇట్ అక్నాలెడ్జెస్ సోషల్ ఇంజస్టిస్. అంటే సమాజంలో ఉన్న ఇన్ఈక్వాలిటీని అక్నాలెడ్జ్ చేస్తుంది, కానీ అది ఓన్లీ క్లాస్ బేస్డ్ ఇన్ఈక్వాలిటీనే అక్నాలెడ్జ్ చేస్తుంది. అంటే ఏమనంటే రిచ్ దేశాలు అకౌంటబుల్ ఉండాలి క్లైమేట్ క్రైసిస్ కి, అంటే వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలి. అంటే దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ పీపుల్ హూ ఆర్ ఫేసింగ్ క్లైమేట్ క్రైసిస్ అండ్ పీపుల్ హూ ఆర్ అకౌంటబుల్ ఫర్ క్రియేటింగ్ క్లైమేట్ క్రైసిస్ అని క్లైమేట్ జస్టిస్ టర్మ్ అంటారు. కానీ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్లైమేట్ జస్టిస్ ఈస్ మచ్ మోర్ డిఫరెంట్ దన్ దట్. మేమేమంటున్నాము, క్లైమేట్ జస్టిస్ ఈస్
నాట్ క్లైమేట్ జస్టిస్ ఇస్ నాట్ మోర్ దెన్ దీనికంటే ఎక్కువ, చాలా చాలా దీనికంటే చాలా ఎక్కువ ఇంపార్టెంట్ ఇది. క్లైమేట్ జస్టిస్ లో జెండర్ జస్టిస్ టర్మ్ ని కూడా డిఫైన్ చేయాల్సిన అవసరం ఉంది. క్లైమేట్ జస్టిస్ లో ఇంకా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి ఇన్వాల్వ్. కల్చరల్ ఇంజస్టిస్ ఉంది హిస్టారిక్ గా, మరి హిస్టారిక్ కల్చరల్ ఇంజస్టిస్ ని కూడా అక్నాలెడ్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. వి షుడ్ డిస్ట్రాయ్ పేట్రియార్కీ విత్ ఆ టర్మ్ క్లైమేట్ జస్టిస్. We should destroy capitalism with our term climate justice. We should destroy caste system. We should destroy feudalism. We have hundreds of things. Hundreds of oppressive things which we need to destroy. So, ఇవన్నిటిని destroy చేసే term ఏ climate justice which we define. అంటే in total we need a better word. ఇప్పుడు మేమంటున్న విషయం ఏంటంటే క్లైమేట్ జస్టిస్ అని అంటున్నాము, ఎన్వైరన్మెంటల్ మూవ్మెంట్ జరుగుతుంది. దేర్ ఇస్ అ షిఫ్ట్ ఫ్రమ్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆయిల్ కంపెనీస్ అన్ని గ్రీన్ అవుతున్నాయి. ఆయిల్ కంపెనీస్ ఓనర్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు సోలార్ కంపెనీలలో, ఇంకా గ్రీన్ ఇనిషియేటివ్స్ లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. అంటే ద పర్సన్ హూ ఇస్ అకౌంటబుల్ ఫర్ క్లైమేట్ క్రైసిస్ ఈస్ చేంజింగ్ హిస్ కలర్ టు గ్రీన్. వేర్ డిడ్ వి ఆస్క్ అంటే ఆయన అకౌంటబిలిటీని ఆయన దాపెడుతున్నాడు, ఆయన రంగు మార్చుకొని ప్రజల నుంచి దాచుకొని వెళ్ళిపోతున్నాడు. We are telling we should call out him and destroy the system. We should not disturb him, but ఆయన డిస్టర్బ్ చేయకుండా మనం ఈ మొత్తం ఈ అప్రెసివ్ సిస్టమ్ ని మార్చాలి కదా. అవర్ భగత్ సింగ్ తమ ప్రాణాలను విడిచింది ఒక బెటర్ ప్రపంచం కోసం, అంతేగాని ఒక దేశాన్ని నిర్మించడం కోసం కాదు. భగత్ సింగ్ ఇన్కలాబ్ జిందాబాద్ అనే నారా ఎందుకు ఇచ్చిందంటే, లాంగ్ వేవ్ రెవల్యూషన్, పీపుల్ షుడ్ యునైట్ అనే నారా ఎందుకు ఇచ్చిందంటే, హీ వాజ్ ఓవరాల్. సో లాస్ట్ క్వశ్చన్ బ్రో, ఇప్పుడు మీ నెక్స్ట్ ఉన్న మీ కార్యాచరణ ఏంటి, ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ముందు మీరు అడిగిన ప్రశ్న ఏదైతుందో దానికి జవాబు కంటే ముందు అక్నాలెడ్జ్ చేయాల్సిన విషయం ఒకటి ఉంది. తెలంగాణలో ఇప్పటి వరకు పర్యావరణం గురించి ఇంత పెద్ద స్కేల్లో ఎక్కడ డిస్కషన్ జరగలేదు. తెలంగాణలో ఇప్పటి వరకు ఇంత హ్యూజ్ లెవెల్లో పర్యావరణానికి సంబంధించి వాయిస్ రాలేదు. స్పెసిఫిక్ గా నల్లమల ఫారెస్ట్ గురించి చాలా మంది సెలబ్రిటీలు మాట్లాడినారు, కానీ ఇట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ ఇష్యూ. ఆ స్టోరీ కూడా చాలా డిఫరెంట్, ఎందుకంటే ఆదివాసీలు ఉన్నారు అక్కడ, చెంచు ఆదివాసీలు ఉన్నారు, వాళ్ళ డిపెండెన్సీ ఉంది, చాలా ప్రజా సంఘాలు, చాలా ఎంటిటీస్ అక్కడ, చాలా ఆర్గనైజేషన్స్ అక్కడ రోల్ ప్లే చేసింది. కానీ ఇక్కడ ధామగుండం ఫారెస్ట్ ని రక్షించుకోవడానికి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ముందుకు వచ్చి వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు మీరు కానీ, లేకపోతే పూల చొక్క నవీన్ కానీ, తులసి చంద్ అక్క కానీ, మల్టిపుల్ పీపుల్ ఇండివిజువల్ లెవెల్. ఇప్పుడు కూడా మీరు #సేవ్ ధామగుండం అని సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో వస్తూ ఉంటాయి. సో ఈ ఇంత మాత్రంలో డిస్కషన్ ఎప్పుడు జరగలేదు, విచ్ ఇస్ న్యూ ఫర్ తెలంగాణ. సో వీ వుడ్ అంటే అది అక్నాలెడ్జ్ చేయాలి. మనం చాలా స్ట్రాంగ్ రెస్పాన్స్ అయితే వస్తుంది, ఎందుకంటే ప్రజలు దెబ్బలు తింటున్నారు, నిజంగానే తింటున్నారు. పీపుల్ ఆర్ డైయింగ్ బికాస్ ఆఫ్ హీట్ వేవ్, అండ్ ప్రజలు రియలైజ్ అవుతున్నారు ఈ విషయాన్ని. కాబట్టి దీన్ని అర్థం చేసుకుంటూ దీని గురించి ఎంత ఎక్స్టెంట్ లో ప్రజలలో ఉద్యమం క్రియేట్ చేయగలిగితే అంత తీసుకెళ్లడమే మా ఉద్దేశము. దీనికి సంబంధించి మిగతా అప్డేట్స్ మా సోషల్ మీడియా ఛానల్స్ త్రూ, సో ఇన్స్టాగ్రామ్ లో ఉన్న సేవ్ ధామగుండం ఫారెస్ట్ అనే అకౌంట్, తర్వాత వాట్సాప్ ఛానల్ ఉంది మనకి సేవ్ ధామగుండం ఫారెస్ట్ అని. సో ఈ మాధ్యమాల ద్వారా మీకు అప్డేట్స్ అనేవి ప్రజలందరికీ తెలియజేయచ్చు. సో అదొకటి. ఓకే బ్రో, థ్యాంక్ యూ రుచి బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సింధు బ్రో. సో పాడ్కాస్ట్ అంతా చూశారు కదా. సో ఫైనల్లీ నేను చెప్పే విషయం కూడా ఏంటంటే, నేచర్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది అక్కడ ప్లాంట్స్ని నాటుతామని చెప్పి, కాకపోతే ఆ ప్లాంట్స్ నాటి ట్రీస్గా కావడానికి కొన్ని సంవత్సరాలు అవుతుంది. అండ్ దట్టమైన అడవి, ఇంతటి దట్టమైన అడవి తయారు కావడానికి కొన్ని వేల వందల సంవత్సరాలు టైం పడుతుంది. సో ఫైనల్లీ నేను చెప్పేది కూడా సేవ్ నేచర్, సేవ్ ఎన్విరాన్మెంట్, సేవ్ ఫారెస్ట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఎందుకంటే రాబోయే రోజుల్లో మరిన్ని ఇలాంటి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకురాబోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.